వార్త చూసుకోవచ్చు. ప్రతిరోజు అంటే ఇక్కడ ప్రతి స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, ప్రతి గణతంత్ర దినోత్సవం నాడు ఎక్కడో పేలులు జరగబోతా ఉన్నాయి, లేకపోతే ఎర్రకోట మీద పేలులు జరగబోతా ఉన్నాయి, లేకపోతే ఏదైనా రాకెట్ సంబంధించినటువంటి సంస్థ మీద ఆ పేలులు జరగబోతా ఉన్నాయి, లేకపోతే ఒక హాస్పిటల్లో పేలులు జరగబోతున్నాయి, సెక్రటేరియట్లో లేకపోతే అసెంబ్లీలో పార్లమెంట్లో బాంబు పెట్టారు, ఖచ్చితంగా అందరూ బయటకు రావాల్సిందే అంటూ కూడా రకరకాల మెయిల్స్. ఎప్పుడు స్వాతంత్ర వేడుకలు వచ్చినా ఏదో ఒక వార్త మనం చూస్తూనే ఉంటాం. దీనికి సంబంధించి ఈరోజు కూడా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీని ఖలిస్తాన్ చేస్తాం, 15 ఆగస్టు వేళ వరుస బాంబు బెదిరింపులు, హైకోర్టు ఎయిర్పోర్ట్ పేల్చేస్తామని ఈమెయిల్, మరో 6 ప్రాంతాలకు హెచ్చరికలు, అన్ని నకిలీవేనని తేల్చెప్పిన అధికారులట. ఢిల్లీని ఖలిస్తాన్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ పాకిస్తాన్ నుంచి కూడా ఒక అంటే ఫేక్ మెయిల్ వచ్చిందట. ఢిల్లీని ఖలిస్తాన్ చేస్తాం, ఖచ్చితంగా ఈ భారతదేశంలో కావచ్చు ఢిల్లీలో ఎవరు లేకుండా చేస్తామని చెప్పేసి రకరకాలు, ఇది ఒకటేగా రకరకాలుగా ఉన్నాయి. ఒకప్పుడేమో మోడీని లేపేస్తామని చెప్పి రకరకాలుగా మాట్లాడారు, నిజంగా మీ ఆర్మీని లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడారు, పెద్ద ఎత్తున అణుబాంబులు రెడీ అయిపోతాయని చెప్పేసి ఒక రకంగా మాట్లాడారు. నిజంగా ఎప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కావచ్చు, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎప్పుడు వచ్చినా ఈ విధంగా బెదిరింపులు అయితే ఎక్కువగా అనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. దేశం మొత్తం 15 ఆగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న వేళ రాజధాని ఢిల్లీకి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఢిల్లీ హైకోర్టు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో బాంబు పేలులు జరుగుతాయని శుక్రవారం ఈమెయిల్ ద్వారా ఆయా ఆఫీసులకు బెదిరింపులు వచ్చాయట. ఖలిస్తాన్ పేరిట వచ్చిన ఈ మెయిల్లో శనివారం మధ్యాహ్నం 2:11 ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుతుందని, ఆ తర్వాత గంటకు జిల్లా కోర్టులో పేలులు జరుగుతాయని బెదిరించారట. ఢిల్లీ కోర్టుల్లో సిక్కులకు వ్యతిరేకంగా మాత్రమే కేసులు నడుస్తున్నాయి, దానికి వ్యతిరేకంగానే ఈ పేలులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే జామ్ నగర్ హౌస్, జండేవాలెన్ భవన్, సాంకేత ఆఫీస్, ఢిల్లీ కాంట్లోని సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ఆఫీస్ సహా మరో 6 ప్రాంతాలకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ మెట్రోతో పాటు అంబాలా వెళ్లే రైళ్లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారట. సిక్కుల కోసం ఖలిస్తాన్ పేరిట ప్రత్యేక స్వతంత్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఖలిస్తాన్ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు. ఢిల్లీని ఖలిస్తాన్గా మారుస్తామని పేర్కొన్నారు. కాగా ఈ సమాచారం అందుకున్న వెంటనే అన్ని ప్రాంతాలకు ఫైర్ ఇంజన్లు, భద్రతా దళాలు చేరుకున్నాయి, దిగి విస్తృత తనిఖీలు చేపట్టాయి. అయితే ఇందులో ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడం ఇవన్నీ నకిలీ బెదిరింపులు అని చెప్పేసి కూడా తేల్చిరట. దీనికి సంబంధించి సిక్కులకు సంబంధించి ఒక వ్యతిరేకమైనటువంటి ఆ కేసులు నడుస్తూ ఉన్నాయట. దీనికి సంబంధించి ఆ కోర్టులను కూడా పేల్చేస్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద ఆఫీసుల పైన కూడా బెదిరింపులు వచ్చినట్టు గంటకు అక్కడ కోర్టులో లేకపోతే హాస్పిటల్ రకరకాలమైనటువంటి ఆ బెదిరింపులకు గురి చేసినట్టు. చివరిగా అవన్నీ తెలుసుకునేటువంటి క్రమంలో ఖలిస్తాన్ నుంచి కూడా మా మనుషులు వచ్చారు, మొత్తం ఖాళీ చేసేస్తాం, ఇండియాను ఖలిస్తాన్గా మార్చేస్తామంటూ కూడా ఆ బెదిరింపులు రావడంతో అవన్నీ పసిగట్టేటువంటి ప్రయత్నం చేసినట్ట. పసిగడితే ఇది ఫేక్ మెయిల్స్ అని చెప్పేసి కూడా ఆ వార్తనైతే బయటకు వచ్చిందట. నిజంగా చాలా చూసినాం, తెలంగాణలో కూడా చూసినాం. తెలంగాణలో నాంపల్లి కోర్టులో బాంబు బెదిరింపులు, ఎవరో వ్యక్తి, ఒక పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి బాంబు బెదిరింపు గురి చేసిందని చెప్పేసి 4 మెయిల్స్ వచ్చినాయి. ఆ మెయిల్స్ రాగానే వెంటనే అక్కడ ఉన్న జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు, మొత్తం గంటల వ్యవధిలోనే బయటకు వచ్చిన తర్వాత డాగ్ స్క్వాడ్ కావచ్చు, అవన్నీ ఇంటెలిజెన్స్ మొత్తం వచ్చి చూస్తే ఎక్కడ ఏ బాంబు లేదు, అవన్నీ ఫేక్ మెయిల్స్. అవి పెట్టిన వాళ్ళు కూడా కావాలనే సరదా కోసం పెట్టుంటారు అని చెప్పేసి కూడా ఈ విధంగా దాటవేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అంటే ఇటువంటి జరుగుతున్నాయని చెప్పేసి క్యాజువల్గా తీసుకోకుండా ఖచ్చితంగా ఇటువంటి కట్టుదిట్టమైన ఇంటెలిజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సరే జరుగుతూ ఉన్నాయి కామన్లీ అని ఒక్కుంటే ఒక్కటేసారి పేలే ప్రయత్నం ఏమైనా జరిగిందనుకో ఖచ్చితంగా చాలా ఆస్తి కావచ్చు, చాలామంది ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి గట్టిగా దీనికి సంబంధించి చేసుకుంటే బాగుంటుంది.